విదుర సలహా ప్రకారం అమృతధార తయారీకి కావలసిన ముడి పదార్థాల కొనుగోలు కోసం అంగడి వీధికి బిందుతో కలిసి వెళ్లిన యోధ అక్కడ కనిపించిన మెరిసే నల్లని రాయిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే యోధ అంత పట్టుబట్టి మరీ ఆ రాయిని ఎందుకు కొనాలనుకున్నాడో బిందుకి అర్థం కాలేదు. యోధ మాత్రం బంగారు నాణేలు చెల్లించి ఆ మెరిసే నల్లరాయిని సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత యోధ ఆమెను అంగడి వీధి మొత్తం తిప్పుతూ ఉంటే నీరసం వచ్చి, ఇంకా కొనాల్సిందేమైనా మిగులుందా? ఇంటికి వెళ్లే ఆలోచన లేదా అని అడిగింది బిందు. ఆ వచ్చిన పని అయింది, పద వెళ్దాం అని చెప్పాడు యోధ. అది విని బిందు మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఒక మాట అడుగుతాను చెప్పు, నల్లరాయి వల్ల ఉపయోగమేంటో తెలియకుండా అప్పు చేసి మరీ ఎందుకు కొన్నావు అని అడిగింది బిందు. ఆమె మాటలను యోధ పట్టించుకోకుండా నల్లరాయి వైపు తదేకంగా చూశాడు. అతనిలో ఒక ఉద్వేగం కనిపించింది. ఏకలవ్య స్థాయికి మళ్లీ చేరుకోవడానికి తగిన సాధన ఆ క్షణమే ఆరంభమవుతున్న భావన అతనిలో కలిగింది. అయితే కలలో కూడా ఊహించినదొకటి జరగబోతోందని అతనికి ఆ క్షణం తెలియదు పాపం. అరుణమహల్కి చేరుకున్నాక, షో అలిసిపోయాను, ఇంకోసారి నీతో బయటకు రాకూడదు అని చెప్పి తన గదిలోకి వెళ్లిపోయింది బిందు. ఆమె వెళ్లగానే యోధ ఉత్సాహంగా పై అంతస్తులోని తన గదికి చేరుకున్నాడు. తలుపులు మూసేసి మూలికల సంచిని బల్లమీద పెట్టి ఉంగరం వైపు హుషారుగా చూస్తూ, గురు, నువ్వు చెప్పిన ముడి సరుకులు మొత్తం తెచ్చాను, ఇక శిక్షణ మొదలెట్టు అంటూ పిలిచాడు. అతని మాట పూర్తవకముందే యోధ వంటికి విద్యుద్ఘాతం తగిలింది. ఎవరో బలంగా తోసినట్లు గదిలో ఓ మూలకు వెళ్లిపడ్డాడు. ఆ వెంటనే అతని ఉంగరం నుండి విదుర బయటకొచ్చాడు. ఆ వెంటనే ఒళ్ళు విదిల్చుకొని పైకి లేచి నిలబడిన యోధ, నువ్వు బయటకొచ్చిన ప్రతిసారి నాకీ సన్మానం అవసరమా గురు? నాకేమైనా అయితే అని కోపంగా అన్నాడు. నేనుండగా నీకేమీ కాదో, అవ్వనివ్వను అంటూ యోధ వైపు అడుగులు వేశాడు విదుర. ఏమీ అవ్వనివ్వనంటూనే నా నడుం విరగొట్టావు. శిక్షణ పూర్తయ్యేలోపు నా ఒంట్లో ఎముకల పరిస్థితి ఏంటో అని నిష్ఠూరంగా అంటూ బల్లమీద ఉన్న ముడి సరుకు వైపు చూపించాడు యోధ. విదుర వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, బాగుందయ్యా యోధ, నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ముచ్చటగా ఉంది. నీకు తొందరగా నా విద్యలన్నీ నేర్పించాలనిపిస్తోంది అని నవ్వుతూ అన్నాడు. అయితే మరింక ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టండి అని ఆరాటంగా అడిగాడు యోధ. ఒక పెద్ద పాత్ర నిండా వేడి నీళ్లు తీసుకొనిరా. అవి బాగా మరక్కూడదు, అలా అని గోరువెచ్చగా కూడా ఉండకూడదు అని ఆదేశించాడు విదుర. కొద్ది క్షణాల్లోనే యోధ ఒక పెద్ద పాత్ర నిండా వేడి నీళ్లు తెచ్చి విదుర ముందు పెట్టగానే అంగడి నుంచి తెచ్చిన కొన్ని మూలికల్ని వేడి నీటిలో వేశాడు. మూలికలు నెమ్మదిగా నీటిలో కరగడంతో నీళ్ల రంగు క్రమంగా మారటం మొదలైంది. విదుర వెంటనే కుడి చేత్తో చిటిక వేయగానే ఒక మెత్తని తివాచీ ప్రత్యక్షమై యోధ మంచానికి బల్లకు మధ్య చక్కగా పరుచుకుంది. దానివైపు వింతగా చూస్తున్నాడు యోధ. ఆ తివాచీ మీద ధ్యానముద్రలో కూర్చున్నాడు విదుర. మరుక్షణంలోనే అతని కుడి అరచేతిలో ఎర్రటి అగ్నిజ్వాల ప్రత్యక్షమైంది. అది భగభగమనే శబ్దంతో తేజోవంతంగా వెలుగుతోంది. వెంటనే ఎడమ అరచేతిని మండుతున్న చేతిమీదుంచాడు. మంట ఒక్కసారిగా ఆరిపోయింది. ఆ దృశ్యం చూసిన యోధ మొహం వెలిగిపోయింది. యోధ వైపు విదుర చిరునవ్వుతో చూస్తూ, ఇప్పుడు నీవంతో సరిగ్గా నేను చేసినట్లే చెయ్యి. ఇది చాలా తేలికైన తంత్రం. దీన్ని ఉపయోగించడం ద్వారా నీలో బలాన్ని అంచనా వేయగలను అన్నాడు. విదుర చెప్పింది విన్న యోధ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధ్యానముద్రలో కూర్చోగానే, కళ్ళు మూసుకొని నీ అంతఃదృష్టిని నీ అరచేతి మీద కేంద్రీకరించు. నేను చెప్పినట్లు చెయ్యి అని ఆదేశించాడు విదుర. ఊపిరి క్రమబద్ధంగా తీసుకుంటూ విదుర చెప్పినట్లు చేస్తున్నాడు యోధ. కొన్ని క్షణాల్లో యోధ అరచేతి మీద కూడా అగ్నిజ్వాల వెలిగింది. అది చూసిన విదుర తృప్తిగా తల ఊపుతూ, ధ్యాస అరచేతి మీదనే ఉంచి మరో చేత్తో ఆ అగ్నిని అదుపు చేయడానికి ప్రయత్నం చెయ్యి అని ఆదేశించాడు. యోధ గుండె వేగం పెరిగింది. అతను అగ్నిని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కాని అది క్రమక్రమంగా పెరిగిపోతోంది. దాంతో యోధ శరీరం కూడా వేడెక్కడం మొదలైంది. గురు అని యోధ ఆందోళనగా పిలవడంతో తన అరచేతిని యోధ చేతిమీద ఉంచి అగ్నిని మాయం చేశాడు విదుర. యోధ కళ్లల్లో కన్నీళ్లు కనిపించడంతో, నీకేం కాలేదు కదా అని అడిగాడు విదుర. నేను బానే ఉన్నాను గురు, కాని ఎందుకు విఫలమయ్యానో తెలియడం లేదు. మీరు చెప్పినట్లే దృష్టి కేంద్రీకరించాను,
అని బాధగా అన్నాడు యోధ. నేనూహించిన దానికంటే బాగానే ప్రయత్నం చేశావు. అగ్నిని చల్లార్చడంలో మాత్రమే విఫలమయ్యావు. సాధన చేస్తే అది కూడా నీ పట్టుబడుతోంది అని చెప్పి ఓదార్చాడు విదుర. అప్పుడే యోధ శరీరంలో ఒక్కసారిగా ఒక కుదుపొచ్చింది. చలికి వణుకుతున్నట్లు గడగడా వణికిపోతున్నాడు. అది చూసిన విదుర భయపడ్డాడు. యోధా, ఏమైంది అంటూ కంగారుగా అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. కాని యోధ మెలికలు తిరిగిపోతూ భళ్ళుమంటూ రక్తపు వాంతి చేసుకొని తివాచీ మీద వాలిపోయాడు. విదురలో మొదటిసారి భయం కనిపించింది. యోధా, కళ్ళు తెరిచి నన్ను చూడు. నీ శక్తి అంచనా వేయడానికి చేసిన ప్రయోగం ఇలా అవుతుందనుకోలేదు అంటూ 2 పిడికిళ్లు బిగించి మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. కొన్ని క్షణాల తరువాత విదుర పిడికిలి తెరవగానే ఒక తెల్లని పొగ బయటకొచ్చింది. అది యోధ శరీరం మొత్తాన్ని దట్టంగా కప్పేసింది. వెంటనే యోధ గాఢ నిద్రలోకి చేరుకున్నాడు. అది చూసి తేలికగా నిట్టూర్చిన విదుర, నువ్వు అదృష్టవంతుడు యోధ, ప్రమాదం నుండి బయటపడ్డావు అంటూ యోధను తివాచీ మీద సరిగ్గా పడుకోబెట్టాడు. విదుర మరోసారి కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు జపించి యోధ శరీరంలోని శక్తుల్ని పెంచాడు. ఇక నుంచి నా భవిష్యత్తు కూడా నీతో ముడిపడి ఉంది యోధ. నీ గెలుపోటములతో నా జీవితం ఆధారపడి ఉంది. రేపట్నుంచి నీకొక కొత్త జీవితం ఆరంభమవుతోంది అన్నాడు విదుర. మరుసటి రోజు ఉదయం యోధ నిద్రలేచేసరికి ఒళ్లంతా చాలా తేలికగా, ఉత్సాహంగా అనిపించింది. విదుర శిక్షణ ఇచ్చే సమయంలో తను వాంతి చేసుకుని పడిపోయిన విషయం అతనికి గుర్తులేదు. గట్టిగా ఒళ్ళు విరుచుకుంటూ పైకి లేచిన యోధకు ఎదురుగా బీరువాలో ఉన్న ఒక గాజు సీసా, అందులోని ఆకుపచ్చని ద్రావకం స్పష్టంగా కనిపించింది. దానివైపు వింతగా చూస్తూ, ఓ, వేడి నీళ్లలో మూడికలు వేసి తయారు చేసిన అమృతధార ద్రావకం ఇదేనా అనుకుంటూ గాజు సీసాకు దగ్గరగా వెళ్లి చూస్తున్నాడు. అతని ఉంగరంలో విశ్రాంతి తీసుకుంటున్న విదుర అతని మాటలు విని, బాగానే ఊహించావు యోధ, అది అమృతధార ద్రావకం, కాని దాన్ని నువ్వు తాకడానికి వీల్లేదు అంటూ గట్టిగా చెప్పాడు. అదేంటి, దాన్ని తయారు చేసింది నాకోసమే కదా, ఎందుకు ముట్టుకోకూడదు అని అయోమయంగా అడిగాడు యోధ. విదుర వెంటనే ఉంగరం నుంచి బయటకొచ్చి యోధ ఎదురుగా నిలబడ్డాడు. మొదట్రోజే అన్నీ కావాలంటే కుదరదు. ప్రస్తుతానికి మాత్రం నీకు నేర్పిన తంత్రాలన్నీ బాగా సాధన చేస్తూ ఉండు అని ఆదేశించాడు. అతని మాటలతో యోధ మొహం చిన్నగా అయింది. నిన్న అంగడిలో తీసుకున్న మెరిసే నల్లరాయి గురించి నీకు చెప్పడం మర్చిపోయాను, జాగ్రత్తగా విను అని విదుర చెప్పడంతో యోధ కళ్ళు పెద్దవి చేసి అతని వైపు చూశాడు. సంవేద్యలోకంలోని ఒక యోధుడికి చెందిన రాయది. అందులో ద్వితీయ శ్రేణి సాంకేతికత దాగింది. దాని పేరు శూన్యహస్తం. కాకపోతే దాని స్థాయి కొంచెం తక్కువగా ఉంది అని వివరంగా చెప్పాడు విదుర. ఆ మాటలు వినగానే యోధ చాలా సంతోషంగా, ఓ, ఎంత మంచి విషయం! ఒక యోధుని తంత్ర విద్య నాకు దొరుకుతుందని అస్సలు ఊహించలేదు. ఆ శక్తిని ఎలా ఉపయోగించాలో నాకు నేర్పు అని విదురను తొందరపెట్టాడు. అతని ఆతరం చూసి, ఏయ్, ఆగాగు, ఏంటా తొందర, నా మాట పూర్తిగా వినవా అని విదుర కోపంగా అన్నాడు. దాంతో యోధ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తంత్ర విద్యను ప్రయోగించడానికి కొన్ని నియమాలుంటాయి యోధ. నీ శక్తి స్థాయి నీ ప్రత్యర్థి కంటే పై స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే శూన్యహస్తం ప్రదర్శించగలవు. అంతేకాదు, నువ్వు త్రయ నక్షత్ర స్థాయిని దాటి ఎదగాలి. అప్పుడే నువ్వు ఈ రాయిలో ఉన్న తంత్రాన్ని ఉపయోగించే అర్హత పొందుతావు అని చెప్పాడు విదుర. అతను చెప్పిన మాటలు విన్నాక యోధ మౌనంగా ఉండిపోయాడు. నీ ఆశల మీద నీళ్లు జల్లానని నీకు బాధగా ఉండొచ్చు యోధ, కాని నిజం కఠినంగా ఉంటుంది. నువ్వీ తంత్రాన్ని ఉపయోగించాలంటే ఈ క్షణం నుంచే కష్టపడి పనిచేయడం మొదలుపెట్టు. నీ స్థాయిని పెంచుకో, లేదా ఈ రాయి గురించి మర్చిపో అని హెచ్చరించాడు విదుర. యోధకు బాగా రోషం వచ్చి నుదుటి మీద పడుతున్న వెంట్రుకలను వెనక్కి తోసుకుంటూ, నేను కష్టానికి భయపడతాననుకుంటున్నారా, లేక శ్రమ పేరు చెప్పగానే పారిపోతాననుకున్నారా? నేను ఎంత కష్టమైనా అనుకున్నది సాధించి తీరతాను అని రోషంగా అన్నాడు. విదుర అతని వైపు చూసి సరదాగా నవ్వి, నీ పట్టుదల గురించి నాకు తెలుసు యోధ. నీ నోటితో వినాలనుకున్నానంతే. కఠోర దీక్ష, నిరంతర శ్రమ లేకుండా విజయం సాధించడం అసాధ్యమని గుర్తుపెట్టుకో అని చెప్పాడు. యోధ అవునన్నట్టు తల ఊపగానే, సరేగాని
నీ శరీరంలో ఏదైనా మార్పు కనిపిస్తోందా అని అడిగాడు విదుర. అవును, రోజు కంటే కొంచెం కొత్తగా తేలికగా ఉంది. ఏదైనా చేసేయగలననే ఉత్సాహం తోడైంది అని హుషారుగా అన్నాడు యోధ. దానికి కారణమేంటో ఊహించు అంటూ యోధను ఊరించాడు విదుర. యోధ ఒక క్షణం ఆలోచించి, నా నక్షత్రస్థాయి పెరిగిందా అని ఆరాటంగా అడిగాడు. విదుర చిరునవ్వుతో తల ఊపి, బాగా కనిపెట్టావు. త్రయా నక్షత్రస్థాయి నుంచి చతుర్థ స్థాయిలోకి పెరిగింది నీ శక్తి. నిన్నటి నీ సాధన వల్లనే ఇది సాధ్యమైంది అని సమాధానం చెప్పాడు. దాంతో యోధ సంతోషంతో, ఓ గురు, ఎంత శుభవార్త చెప్పావు! ఇక నుంచి రెట్టింపు సాధన చేసి చకచకా ఏకలవ్య స్థాయికి చేరుకుంటాను అని హుషారుగా అన్నాడు. తొందరపడకు సుందరవదన, అప్పుడే అయిపోలేదు, కథ ఇంకా చాలా ఉంది అంటూ యోధ ఉత్సాహాన్ని నియంత్రించాడు విదుర. మళ్ళీ ఏంటి గురూ అన్నట్టు విసుగ్గా చూశాడు యోధ. నిన్న నేను తయారు చేసిన అమృతధార రాబోయే రోజుల్లో చేసే శిక్షణకి సరిపోదు. మళ్ళీ తయారు చెయ్యాలి. నువ్వు మళ్ళీ ముడిసరుకు, వనమూలికలు తెచ్చుకోవాలి అని అసలు సంగతి చెప్పాడు విదుర. ఏంటి, మళ్ళీ అంగడి వీధికి పోవాలా? నేల తవ్వితే బంగారు నాణేల నిధి దొరుకుతుందనుకున్నారా? నా వల్ల కాదు అని మొండిగా అన్నాడు. డబ్బు లేకపోతే శిక్షణ ఆగిపోతుంది యోధ. కావాలంటే మీ నాన్నని డబ్బడుగు అని సలహా ఇచ్చాడు విదుర. నాన్న ఇప్పటికే నా వల్ల చాలా బాధలు పడుతున్నారు. మళ్ళీ నేను కొత్త సమస్య సృష్టించలేను. నాన్న నుంచి డబ్బు తీసుకోను అని తేల్చి చెప్పాడు యోధ. అయితే ఉందిగా బిందు, ఆమెనడుగు అని సలహా ఇచ్చాడు విదుర. నిన్న తీసుకున్న అప్పు తీర్చి ఆ తర్వాత మాట్లాడుంటుంది. అయినా మీరు తయారు చేసిన అమృతధారను అసలు ఉపయోగించనే లేదు. అప్పుడే ఎలా అయిపోతుంది అని చిరాగ్గా అన్నాడు యోధ. నిన్న రాత్రి వరకు త్రయాస్థాయిలో ఉన్న నీ శక్తి అమాంతంగా ఒక మెట్టు ఎలా ఎక్కిందనుకున్నావు? అమృతధార వల్లనే అని కాస్త గట్టిగానే చెప్పాడు విదుర. యోధాకి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తుంటే, నిన్న అగ్నిజ్వాల పరీక్ష జరిగేటప్పుడు తమరు తట్టుకోలేక స్పృహ తప్పారు. రక్తపు వాంతి కూడా చేసుకున్నారు అని వెటకారంగా అన్నాడు విదుర. నిజమా అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు యోధ. నిన్ను కాపాడ్డానికి అమృతధార ద్రావకంలో నిన్ను పడుకోబెట్టాను. నేను తయారు చేసిన ఆ అద్భుతమైన ద్రావకం నీ ప్రాణం కాపాడటమే కాదు, నీ శక్తి స్థాయిని కూడా పెంచింది అని గర్వంగా చెప్పాడు విదుర. యోధ మొహంలో ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కనిపించింది. ఆ వెంటనే, ధన్యవాదాలు గురు అంటూ చేతులెత్తి విదురకి నమస్కరించాడు. మనకి కావలసినవి నమస్కారాలు కాదు, మూలికలు. వెంటనే వెళ్లి డబ్బు సిద్ధం చేసుకో. ఎంత ఎక్కువ శ్రమ పడితే అంత ఎక్కువ ఫలితం అని సరదాగా అన్నాడు విదుర. అతని చమత్కారానికి తల గోక్కుంటూ, నన్ను కంగారు పెట్టకు గురు, ఏదో ఒకటి చేసి మూలికల్ని సంపాదిస్తాన్లే అన్నాడు యోధ. సరే, ఈలోగా నేను విశ్రాంతి తీసుకుంటా అని చెప్పి మళ్లీ ఉంగరంలోకి చేరుకున్నాడు విదుర. అరుణమహల్ నుంచి బయటకొచ్చిన యోధకి 4 అడుగుల దూరంలో ఉన్న శిక్షణా ప్రాంగణం నుండి ఏవో శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఎవరో 2 యోధుల మధ్య హోరాహోరీగా పోటీ జరుగుతోందని యోధాకు అర్థమై చకచక ప్రాంగణం వైపు నడిచాడు. తలుపు తోసి లోపలి దృశ్యం చూసి ఆశ్చర్యపోయాడు. సంవేద్యనగరం ప్రజలు మొత్తం అక్కడే ఉన్నారా అన్నట్లు మైదానం నిండుగా ఉంది. చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మార్మోగుతోంది. ఇంతమంది ఉన్నారంటే పోటీదారులు ప్రత్యేకమైన వాళ్లే అనుకుంటూ పోటీదారుల్ని చూసిన యోధ ఇంకా ఆశ్చర్యపోయాడు. అతని దూరపు బంధువు మరియు చిన్నప్పట్నుంచి శత్రువు అయిన సారథితో బిందు పోటీ పడుతోంది. గాల్లోకెగురుతూ నేలపైకి దూకుతూ వాళ్లు యుద్ధం చేస్తున్నారు. బిందుని ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన సారథి ఆమె మొహం మీద పిడికిలితో బలంగా గుద్దబోయాడు. ఆ దాడిని తెలివిగా తప్పుకున్న బిందు సారథి మోకాళ్ల మీద బలంగా తన్నింది. దాంతో ఒక్కసారిగా నేల మీద బోర్లా పడ్డాడు సారథి. ఎలా ఉంది నా ఆఖరి దెబ్బ అని గర్వంగా నవ్వింది బిందు. జనం పైకి లేచి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టగానే చెయ్యి ఊపుతూ వాళ్లకి అభివాదం చేసింది బిందు. మైదానంలోకి అప్పుడే అడుగుపెట్టిన యోధాను చూడగానే ఆమె సంతోషం రెట్టింపైంది. బిందు పరిగెత్తుకుంటూ వచ్చి యోధ చేతిని పట్టుకుని, సారథి మీద గెలిచాను యోధా, నాకు భలే సంతోషంగా ఉంది అని చెప్పింది. చూశాను, నాక్కూడా హుషారుగా అనిపించింది అని ఆమె భుజం తట్టి నవ్వాడు యోధ. ఒక్కసారిగా అతన్నుంచి దూరం జరిగిన బిందు, ఓయ్, నీలో ఏదో మార్పు తెలుస్తోంది, ఏంటది అని కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. నాలోనా? ఏం లేదే అంటూ తేలికగా భుజాలెగరేశాడు యోధ.
అబద్ధాలు చెప్పకు యోధా. నీ నాడీ స్పందన నేను కనిపెట్టాను. నీ నక్షత్ర శక్తి చతుర్థ స్థాయికి చేరింది కదా. నువ్వు శిక్షణ మొదలుపెట్టిన సంగతి కూడా నా దగ్గర దాచావా అని ఆశ్చర్యంగా అడిగింది బిందు. ఛ, దాయాలని కాదు, మళ్ళీ ఏదైనా తేడా జరిగితే నీ ముందు కూడా తలదించుకోవాల్సి వస్తుందని భయం అని కొంచెం ఇబ్బందిగా అన్నాడు యోధ. ఏయ్, ఎప్పటికీ అలా అనుకోకు. నీ స్థాయి పెరిగినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని ఉద్వేగంతో అంది బిందు. యోధ ఏదో చెప్పబోతూ ఉండగా వెనక నుంచి ఎవరో ఒక వ్యక్తొచ్చి నిలుచున్నాడు. యోధ వైపు బిందు వైపు చూస్తూ ఆ వ్యక్తి ఎగతాళి చేశాడు. ఆ వ్యక్తిని చూడగానే యోధకి కోపం వచ్చింది. ఆ వచ్చిన వ్యక్తి ఎవరు? యోధాకు కోపం వచ్చేలా ఏం మాట్లాడాడు? యోధ తన శక్తుల గురించి బిందుతో ఏం చెప్పబోతున్నాడు? సారథితో అతనికున్న శత్రుత్వం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఇప్పుడే వినండి యోధ, మీ పాకెట్ ఎఫ్ఎంలో.